ఇన్స్టిట్యూషన్కి దగ్గరగా తీసుకెళ్లే 3 కాన్సెప్ట్స్లో ఒకటైన మెడిటేషన్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఈ ప్రెజెంట్ వీడియోలో రెస్ట్ ఆఫ్ ది 2 గురించి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు వాల్యూ ఎడిషన్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, థింకింగ్ వర్సెస్ ఫీలింగ్. మీరు థింకింగ్ నుంచి ఫీలింగ్కి మారాలి. థింకింగ్ అనేది ఇంటలెక్ట్కి సంబంధించింది, ఫీలింగ్ అనేది హార్ట్కి సంబంధించింది. ఒక మంచి పూల మొక్క ఇంటలెక్ట్ పర్సన్కి ఇస్తే దాన్ని ముక్కలు చేసి దాంట్లో ఏముందో చూస్తాడు. ఇంటలెక్ట్ ఎప్పుడు ఏంటంటే దేన్నైనా డైసెక్ట్ చేస్తుంది. దానికి ఏది ఇచ్చినా దాన్ని ముక్కలు చేసి దాని లోపలే ఉందో చూస్తుంది. అదే పూల మొక్క హార్ట్తో పనిచేసే వాడికి ఇస్తే వాడు దాన్ని చక్కగా నీళ్లు పోసి దాని ముందర కూర్చొని దాని బ్యూటీని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా థింకింగ్ కన్నా ఎమోషన్ చాలా పవర్ఫుల్. ఎమోషన్గా ఉన్న కనెక్ట్ అవుతే మీరు బ్యాక్ స్టెప్ వేయరు. ఎంత అసాధ్యమైన పని అయినా మీరు చాలా ఈజీగా చేస్తారు. దీని అర్థం ఏంటంటే మీరు థింకింగ్ నుంచి ఫీలింగ్కి మారాలి. థర్డ్ వన్, థింకింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. ఒక వారియర్ లాగా మీ మూమెంట్స్ ఉండాలి. అంటే ఎగ్జాంపుల్, ఒక వారియర్ యుద్ధానికి వెళ్లే ముందరే వాడు 1-4 సార్లు డిసైడ్ చేసుకొని దిగాలి. దిగిన తర్వాత వాడు ఆలోచించే ఛాన్స్ పక్కన వాడు ఇదన్నమాట. వీడికి ఇటు వెళ్ళాలా వీడిని చంపాలా వాడిని చంపాలా అని డెసిషన్ మేకింగ్ చేసేంత టైం కూడా అక్కడ ఉండదు. థింకింగ్ పూర్తిగా అయిపోతుంది. జస్ట్ ఇన్నర్ గైడ్ మీద జస్ట్ మీరు కంప్లీట్ అవేకెన్ స్టేట్లో ఉంటారు, ఆన్లో ఉంటారు. మీ బాడీ కింద నుంచి పైదాకా మొత్తం పూర్తిగా ఆన్లో ఉంటారు. ఎందుకంటే ఆ లైఫ్ అండ్ డెత్ సమస్య, మీరు ఒక్క నిమిషం మీరు నెగ్లిజెంట్గా ఉన్న థింకింగ్లోకి జారుకున్న ఈ తల ఎగిరి అవతల పడుతుంది. మీరు థింకింగ్ ఉండదు, మీ ఆన్లో ఉంటారు. జస్ట్ ఆన్ అంటే ఎలాంటి ఆన్ అంటే పూర్తిగా మెలుగుతూ ఉంటారు అనమాట. చిన్న థాట్ ప్రాసెస్ కూడా మీకు రాదు. యుద్ధం చేసేది రావడానికి ఛాన్సే లేదు. మీరు ఆలోచనలోకి పడ్డారు అంటే అవుట్. దీని అర్థం ఏంటంటే ప్రతి నిమిషం మెలుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మీరు థింకింగ్ స్టార్ట్ చేస్తారో మీలో ఉన్న మెలుగుతనం పోతుంది. ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ మెడిటేషన్ అలవాటు చేసుకోవాలి. మెడిటేషన్ మిమ్మల్ని మోర్ ఫోకస్ కాంబినేట్ చేస్తుంది, మీ కంటెంట్ తగ్గిస్తుంది, కాన్షియస్నెస్ పెంచుతుంది. సెకండ్ పాయింట్, థింకింగ్ ప్రాసెస్ నుంచి ఫీలింగ్కి మారాలి. మీ చుట్టూ ఉన్న మనుషులు జరిగే సిచ్యువేషన్స్కి మీరు ఫీల్ అవ్వగలగాలి. మెకానికల్గా థింక్ చేయడం కాదు, దాన్ని ఫీల్ కూడా అవ్వగలగాలి. థర్డ్ పాయింట్, మూమెంట్ టు మూమెంట్ ఒక వారియర్ లాగా బతకాలి. ఈ 3 కాంబినేషన్తో ముందరికి వెళ్ళటం వెరీ ఎఫెక్టివ్ వే ఆఫ్ లివింగ్. బికాస్ ఈ 3టిని ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏ పని చేసినా ఏది వింటున్నా ప్రతి నిమిషం మీరు ప్రాణం పెట్టి చేస్తారు. దాని దగ్గర రిజల్ట్స్ కూడా వస్తాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మరిన్ని మంచి వీడియోస్తో మనం కలుగుతాము. ఈ లోపల మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. Intrusion arises when all the reasons for exhaustion. Everything is born out of intrusion. అంటే ఏంటి? దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్. దీంతో పాటు ఇన్స్టిట్యూషన్ ఉన్నవాడికి గురువు ఉండాల్సిన అవసరం ఉందా లేదా? నిజమైన హ్యాపీనెస్ ఇంటలెక్ట్లో ఉందా, ఇన్స్టిట్యూషన్లో ఉందా? దాని గురించి సమగ్ర విశ్లేషణ నెక్స్ట్ తెలుసుకుందాం.